యోహాను సువార్త 14 మిమ్ములను అనాథులుగా ఎడవను, మీ యొద్దకు వత్తును. చెప్పిన మాట అండి, నేను మిమ్మల్ని అనాథులుగా ఎడవను, మరలా మీ వద్దకు వస్తానన్నాడు. మళ్ళీ అనాథులుగా ఎడవకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు పంపించాడండి. ఆయన మనల్ని అనాథులుగా ఎడవలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడని, మనలో ఉంటాడని, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని ఆయన ఏం చేస్తాడో తెలుసా? గొప్పగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పంపించాడు. మరలా వస్తాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు మరలా వస్తాడండి. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నువ్వు రాకడలో నాయన అందరూ నేను ఎదుర్కోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ దూరమై అనాథగా నిలిచాను, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా.